యానం ఎలక్షన్లో పనిచేసే వ్యక్తిని కానీ పనిచేసే ప్రభుత్వాన్ని కానీ మర్చిపోరు ప్రజలు. అందులో మల్లాడి కృష్ణారావు గారు ఒకరు. పనిచేసే వ్యక్తుల్లో మల్లాడి కృష్ణారావు గారే. యానం అభివృద్ధి అయిందంటే మల్లాడి కృష్ణారావు గారి వల్ల అయ్యింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికార ప్రతినిధిగా ఉండటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయడం వల్ల మరి జిప్మేర్ హాస్పిటల్ కానీ అనేక రకాలుగా మరి ఏం కావాలన్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అన్ని రకాలుగాను కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిన ఘనత మల్లాడి కృష్ణారావు గారిదే. ఆయనకు ఓటేయాలి, గెలిపించాలి. ఎందుకంటే ఆ రోజు జిఎస్పిసి నుంచి డబ్బులు రాకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తే అవతల పార్టీ పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోర్టులో వేసి ఇక్కడ మత్స్యకారులకు ఎవరికి కూడా డబ్బులు రాకుండా చేసిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి కాదు. మరి కృష్ణారావు గారు చెప్పాడంటే ఆ పని చేయగలడు. ప్రతి ఒక్కడు కూడా నిరంతరం కూడా జీవితం అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసినట్టుగా పనిచేస్తున్న వ్యక్తిని ప్రజలెవరూ కూడా మర్చిపోరు. గతంలో అతన్ని ఇండిపెండెంట్గా గెలిపించినప్పటికీ కూడా ఇక్కడ పేకాట క్లబ్బులు వచ్చినాయి తప్ప అభివృద్ధి లేదు. ఇది అంతా కూడా సత్యం. ప్రజలందరూ కూడా గుర్తించుకుని కృష్ణారావు గారి జగ్గు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం.